వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ 17 లోక్సభ సెగ్మెంట్లలో కూడా ఎన్నికల ప్రచార హోరు మొదలైపోయింది. మోదీ వేవ్ అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టతోటి బీజేపీ అత్యంత ప్రతిష్టంగా తీసుకుని 12 సీట్లలో విజయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. చాలా సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ సర్వే రిపోర్ట్స్ అన్నిట్లలో కూడా సిట్టింగ్ స్థానాలతో పాటు ఖచ్చితంగా గెలిచే మరొక స్థానం చేవేళ్ల సెగ్మెంట్ అని చెప్తున్నారు. ఇక చేవేళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మనం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా చేవెళ్ల ప్రాంతం మొత్తం తిరుగుతున్న సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడే ప్రజల్లో మమేకమవుతూ యాత్ర చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయన కొంచెం సమయం అడిగాము, ఈ యాత్రలో ఇచ్చారు. ఆయన ద్వారా విజయకేతనం ఎగురవేయడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారనే అంశాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మొత్తానికి ఏ సర్వేలో చూడని చేవెళ్ల కాషాయ జెండా పక్కా అంటున్నారు. కారణం ఎలా? ఇది మీరు అన్నట్టు మోడీ వేవ్ ఉంది. ఇంకోటి అయోధ్య రామ మందిరం కట్టినందుకు కేవలం బస్సులకే కాక అందరికి కూడా నమ్మకం వచ్చింది. 4 ఏళ్ల కింద 10 రూపాయలు చందా అడిగింది మోడీ గారు. 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు కోట్లాది మంది ఇచ్చింది. 10 రూపాయలు కానీ ఇచ్చేసింది. కానీ అప్పుడు డౌట్ ఉండేది, నిజంగానే మా 10 రూపాయలతోటి ఈ వేలాది కోట్లైన బ్రహ్మాండమైన మందిరం కట్టగలుగుతారు. తర్వాత అక్షంతలు వచ్చేది. తర్వాత నిజంగానే 4 ఏళ్ళ తర్వాత మందిరం వస్తుంది. అప్పుడు అందరికి కూడా నమ్మకం కలిగింది. అదే కాక ఎన్నో విషయాలలో మోడీ గారి మీద నమ్మకం కలిగింది. సో అటు మోడీ వేవ్, ఇటు రామ్లాలా వేవ్ రెండు కూడా ఉన్నాయి. అదే కాక చేవెళ్ల ప్రాంతంలో నేను ఒక క్యాండిడేట్గా టికెట్ వచ్చినా రాకున్నా నేను కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాను. దాదాపు లాస్ట్ 5 ఏళ్ళల్లో 10 ఏళ్ళలోనైతే ప్రతి గ్రామము 8 సార్లుగా తిరిగిన. కానీ నా పనులు మాత్రం ఆపలేదు. 210 గ్రామాలకు రోజు నా బాత్రూమ్ పోతుంది, కడుగుతూ వస్తుంది. ఉపాధి కొరకు రూరల్ టూరిజం ప్రాజెక్టు ఎంతోమంది ఆపుకునే ప్రయత్నం చేసి ఆయన కోర్టు కేసులు పెట్టి నేను మళ్ళీ దాన్ని ప్రారంభించేసాను. కరోనా అప్పుడు అందరు ఇంట్లో కూర్చుంటే నేను నా యూత్ క్లబ్లో 23 యూత్ క్లబ్ కట్టించిన. దాంట్లో కొన్ని యూత్ క్లబ్లను కరోనా ఐసోలేషన్ సెంటర్స్ ఇచ్చిన. కరోనా అప్పుడు బడులు లేకుంటే అదే ట్రక్లు శానిటైజేషన్ ట్రక్ వాడాలి. ఇటువంటి ఎన్నో కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. తర్వాత ప్రతి గ్రామానికి పార్టీలకు అతీతంగా నేను అందరు సర్పంచ్లు వచ్చిన ప్రతి ఏడాది ఏదైనా పేద పిల్లలు ఉంటే 2500 స్కాలర్షిప్స్ 5 కాదు 10 లక్షలు చేస్తూ వస్తున్నాను. ప్రజలతో తిరుగుతున్నారు. వాళ్ళ భాష, వాళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా నేను ఇంటుంటే అనిపించింది. వాళ్ళైతే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చింది. అది బీజేపీ, ఈసారి బీజేపీ పోతుంది. మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి అధికార పార్టీలో ఉంటే తప్ప గెలుపు సాధ్యం కాదు అనుకున్నారో, లేకపోతే పోటీలో ఉండలేమనుకున్నారో కాంగ్రెస్ లోకి వచ్చారు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడం అనేది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఆయన ఆ క్యాండిడేట్ ఎప్పుడు అధికార పార్టీకి చాలా మంది వెళ్ళ మీద ఇవ్వాలన్నట్టు అధికార పార్టీకి పోతారు. నేనేమో ఎప్పుడు అధికారం ఉన్నా కూడా నేను ప్రజలు దిక్కుపోతాను. అది డిఫరెన్స్. అయితే క్యాండిడేట్ ఎవరన్నా అని చాలా మంది లోకల్ వాళ్ళు అన్నారు. లోకల్ వాళ్ళుగా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఏంటంటే ఇంతకుముందు 2 నెలల జనవరి చేసే సర్వేలో ఏమంటే దాదాపు 45% కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు ఈసారి బీజేపీకి ఓటేస్తారు. కానీ ఈ నడుమ ఆ 45% పోయి దాదాపు 56% కాంగ్రెస్కి ఓటేసినారు, బీజేపీకి ఓటేస్తారు. బహుశా అది వాళ్ళ క్యాండిడేట్ ప్రభావమే ఉండొచ్చు. 10% ఓట్లు వెళ్ళిపోయినట్టు. గత ఎన్నికల్లో మనం చూసాము, కాంగ్రెస్ కోసం టీడీపీ అభ్యర్థులు అసెంబ్లీలో పనిచేశారు. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసాము. అప్పుడు టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న కాసాని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బరిలో దిగుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు లోపాయకార ఒప్పందం చేసుకున్నారా, బీజేపీని ఢీకొట్టడానికి అనుకోవచ్చు? అది నేను అనుకోండి. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు బీఆర్ఎస్. అయితే కాసాని గారు కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారు, కానీ ఎక్కువ తిరగలేదు. కలగడు కూడా. అటువంటి క్యాండిడేట్ మాత్రమే దొరుకుతుంది. వచ్చిన క్యాండిడేట్ తోటి కొనసాగిస్తుంది. దానికి పొత్తుందని నేను అనుకుంటలేదు.
కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కానీ ఇంకా బీజేపీ నుంచి మేనిఫెస్టో రాలేదు. ఏ ఎన్నికలప్పుడైనా బీజేపీ నుంచి తాయిలాలతో మేనిఫెస్టో అనేది ఎందుకు రాదు? బీజేపీ క్యాండిడేట్ ఎన్నికల మొదలు నిర్ణయం చేసింది. మేనిఫెస్టో అంటే అది నేషనల్ మేనిఫెస్టో, అది ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో అంటుంది అది ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మేనిఫెస్టో. అసాధ్యమైన పథకాలు ప్రకటించడం, ఫ్రీబీస్ ప్రకటించడం, లేకపోతే 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీ, ఎలక్షన్ వచ్చినప్పుడు గ్యారెంటీ తెలుస్తాయి. ఉన్న 5 గ్యారెంటీలే అసలు అమలు అయితే లేవు. ఇంకోటి వచ్చింది, ఉన్న పథకాలకే పైసలు లేవు, జీతాలకి పైసలు లేవు. నవంబర్ జీతాలు ఇప్పుడు వస్తున్నాయి, పెన్షన్లకే పైసలు లేవు, పెన్షన్. అటువంటి ఒక్క రోజు రాయొచ్చు. అటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో అది నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం చేస్తుండ్రు, ఎట్లా చేస్తున్నారు, అది మేనిఫెస్టో. కేవలం ఓట్ల కొరకు వాళ్ళు అబద్ధాలు ఆడి 5 అబద్ధాలు, లేకపోతే 6 అబద్ధాలు, 5 మోసాలు, 6 మోసాలు, ఇవి 6 గ్యారెంటీలు కాదు. అటువంటి రాత్రి ఢిల్లీ నుంచి వస్తుంది ప్రకటిస్తారు. చేవెళ్లకు సంబంధించి మీరు గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ యువతకు కానీ ఎలాంటి భరోసాలతో ఇవ్వచ్చు, ఏం చెప్తున్నారు ఇక్కడ యువతకి? ఎన్నో సమస్యలు ఉన్నాయి, 10 కొన్ని సాధించడం, రోడ్లే కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ, రైల్వే స్టాప్స్ కానీ. అదే కాక ఇక్కడ ఉపాధి కొరకు ఎన్నో చేసినామని, వ్యక్తిగతంగా చేసిన ఉద్యోగాల పెద్ద సమస్య. అది చాలా మటుకు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ ఎక్కడనో ఈ ఊర్లో ఇచ్చిపెట్టి అక్కడ పోయి ఉద్యోగం చేయాలి. ఈ ఊర్లోనే, ఈ ప్రాంతంలోనే, ఈ మండలనే ఉద్యోగాలు సృష్టిస్తే అది నిజమైన లాభం. ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతాలలో యువకులందరూ గ్రామాలు ఇచ్చిపెట్టుకుంటున్న పెద్ద మనిషి ఉంటుంది. ఆ సోషల్ ఫ్యాబ్రిక్ అనేది అది ఉంటలేదు, వ్యవసాయం చక్కగా అయితే లేదు. అయితే నేను ఎన్నో పథకాలతో నేను వ్యక్తిగతంగా చేసిన, కానీ ముఖ్యంగా మన మోడీ గారి పథకం ఏదైతే చేతులతో పనిచేసేటోళ్ళు, లేకుంటే ఒడ్లోళ్ళైనా కమరోళ్ళైనా, లేకుంటే చేయి వృత్తులకు అది ప్రోత్సహించడానికి ఒక మంచి పథకం పెట్టాము. దాంతో ఊళ్ళో వండుకుంటూనే సంపాదించవచ్చు. ఈ పథకాలు చాలా లాభం అవుతున్నాయి. ఎలక్షన్స్ వల్ల మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత అవి మొదలైతాయి. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ పథకం అమలు చేయాలన్నా ఇక్కడున్న 17 సీట్లు సాధించాల్సిందే, లేకపోతే పథకాలు అమలు చేయడం అసాధ్యము అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఏం మాట్లాడతారు? నేను ప్రయత్నం చేస్తున్నాను, ప్రజలు చూస్తున్నారు. ఏంటంటే రాష్ట్రమూర్తి బస్సు ఉన్నది, కానీ ఇప్పుడు 12 ఊర్లో తిరిగి వస్తున్నా, ఆడ బస్సే లేదు. కానీ మంచి బస్ స్టాప్ ఉన్నది, మహిళలకు టికెట్ ఇస్తుంది. ఒకటి మిస్సింగ్, బస్ ఇస్ మిస్సింగ్. అంటే వాళ్ళకి తెలుస్తున్నది ఇది అమలు అయితలేదు, అమలు కాదు కదా. అదే కాక ఆర్థిక పరిస్థితి ఇస్తుంది, అప్పుల పాలైనప్పుడు జీతాలు ఇవ్వని పరిస్థితిలో, మళ్ళీ పెన్షన్లు ఇవ్వని పరిస్థితిలో పెన్షన్లను 4,000 రూపాయలు ఇస్తా అంటే ఎవరు నమ్మకలేదు. ఉన్న పెన్షన్లు సరిగ్గా వస్తాయి. అట్లనే మహిళలకు 2,500 రూపాయలు, అది అమలు కాలేదు. తర్వాత నిరుద్యోగ వృత్తి 4,000 చేస్తా అన్నారు, 3,000 అంటే 4,000 చేస్తా. అయితే ఇది వీరు పోయినసారి చూసింది కదా, వీళ్ళు 3,000 అంటే 3,016 అన్నారు. అంటే 1 అప్రెంటిషిప్. ఆ 1 అప్రెంటిషిప్ ప్రజలు చూస్తున్నారు. నేను 10 రూపాయలు ఇస్తుంటే నేను 20 రూపాయలు ఇస్తున్నాను. ఆయన దగ్గర 5 రూపాయలు కూడా లేవు ఇస్తాను. అయితే ఇటువంటి ప్రజలు కండాలా చూస్తుంది. రైతు బంధు 10,000 రూపాయలు ఎక్కడ ఇచ్చేది, ఇప్పుడు 15,000 వాళ్ళు ప్రకటించారు. ఉన్న రైతు బంధులే చక్కగా చేయలేదు, ఎక్కడ ఇస్తున్నారు. రుణమాఫీ అంటారు, రుణమాఫీ ఇస్తారు. కానీ మోడీ గారు చెప్పింది ప్రతి ఒక్కటి మాట నిలబెట్టుకుంటూ ఆ పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్నారు. రాముణ్ణి అడ్డం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతోంది అనేది అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ప్రతిపక్షాలు వస్తున్న ఒక బాణం. దానికి ఏం సమాధానం చెప్తారు? రాముడు బీజేపీకే సొంతమా? మీరు సొంతం చేసుకోండి. మీరే కన్ఫ్యూజ్ కాంగ్రెస్. మిమ్మల్ని రమ్మని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రమ్మంటే వాళ్ళు కన్ఫ్యూజ్ కాంగ్రెస్. రావాలన్నా వద్దా, కొంతమంది పోవాలని, కొంతమంది పోవద్దని. అవును, మేము రాముడిని అడ్డం పెట్టుకొని తిరుగుతాం, హనుమంతుని అడ్డం పెట్టుకొని తిరుగుతాం. మీరు కూడా పెట్టుకోండి. మీరు ఏంది ఓన్లీ మైనారిటీస్ అపీస్మెంట్ ప్రోగ్రామా? ఎవరంటున్నారు? రాముడు ఓన్లీ మేము అడ్డం పెట్టుకొని తిరుగుతాము, గెలుస్తాం కూడా.
మేమేమో ఒక దిక్కు రామాలయం కడితే ఇంకో దిక్కు సీతారాంపూర్ గ్రామంలో ఇదే సమయంలో 1100 ఎకరాలు గుంజుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? వాళ్ళోళ్ళు హనుమంతుని గుడిని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చున్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాముని ముగ్గట్టు పెట్టుకొని ఓట్లేరు? మేము అటువంటివి చేయలేదు. అవును, మేము రాముని ముగ్గట్టు పెట్టుకునే ఓట్లాడు. తెలంగాణలో ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఈ మధ్య కాలంలో వరుసగా 15 రోజుల నుంచి బాగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? ఎందుకు ఈ దాడులు? ఆ దాడులకు అసలు కారణం లేదు. పైగా అక్కడ దాడులు జరుగుతున్నాయని ప్రజల పక్షాన పోరాడడానికి వెళ్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు అవుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు చూసిండు 1950, 60, 70s, 80s, 90s కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మత రాజకీయాలు ఆడతారు. అందుకే హిందూ ముస్లిమ్స్ క్లాషెస్ అవుతాయి. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ మొదలైంది. వాళ్ళు లేనప్పుడు ఉండేనా? లేకుండే. అయితే వాళ్ళకి ఏదో కొంతమంది మైనారిటీస్ అపీస్మెంట్కు వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు పోయి హిందువుల మీద దాడి చేస్తారు. ఇది తప్పు. ఇది దారి తప్పుదారిలో పోతుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మంచి దారి కావాలని మేము ప్రార్థిస్తున్నాం. రైట్. మీరు ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ప్రజల నుంచి బీజేపీకి పెద్ద ఎత్తున కనిపిస్తున్న స్పందనలో ఒక 2-3 రీజన్స్ ఏమైనా చెప్పమంటే ఏం మాట్లాడతారు? ఒకటే రీజన్, నమ్మకం. ఎంతో మంది నమ్మకము. వీళ్ళు భారతీయ జనతా పార్టీ భారతీయులకు పనిచేస్తారని నమ్మకం వచ్చింది. చూస్తున్నారు, చెప్పిన మాటలు పెట్టుకుంటున్నారు. అక్కడ చేసిన పథకాలన్నీ ఇక్కడ అన్ని కాదు, చాలా మటుకు కింది వరకు కనిపిస్తుంది. కొన్ని పథకాల మధ్యనే రోడ్ బ్లాక్ చేస్తుంది. ఇంతకుముందున్న టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయుష్మాన్ భారత్ అయినా మంచిగా అమలు అవుతుంది, వేరే రాష్ట్రాలు అయింది. ఫసల్ బీమా యోజన మంచిగా అమలు అవుతలేదు, వేరే రాష్ట్రంలో అవుతుంది. వేరే రాష్ట్రాలలో ఎవరైనా పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి 3 లక్షలు అందుతుంది, ఇక్కడ అందుతలేదు సార్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అయితే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. నమ్మకం వచ్చింది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ అక్కడ నుండి బీజేపీ ఎంపీ, ఇక బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉంటే తప్పనిసరిగా అక్కడ యూపీలో ఎట్లయితుంది? యూపీలో ఒకప్పుడు పేద రాష్ట్రాలు అనేది, బీద రాష్ట్రాలు, అది బీమారు స్టేట్స్ అనేది. అటువంటి యూపీలో ఎప్పుడు ఎన్నుకున్న యూపీలో ఇప్పుడు మిగులు బడ్జెట్ దొరికింది. ఇదేమో ధనిక రాష్ట్రం అని అప్పుల పాలైంది. సరే, పాత నేను బ్లేమ్ చేయవచ్చు, అప్పుల పాలు కొత్త ప్రభుత్వం చేయదు. కానీ అప్పుల పాలైన తెలిసి కూడా ఇటువంటి ఫ్రీబీస్ ప్రకటించడం తప్పు. అది ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు బేసిక్ అదిపెట్టి హెల్త్ కేర్, విద్యా వైద్య రంగం, తాగునీరు, రోడ్స్ గవ్వి లేవు. అటువంటి పరిస్థితుల వాళ్ళందరికీ కూడా నమ్మకం వచ్చింది. ఎక్కడ చూడు దాదాపు 70% ఓట్లు బీజేపీకి వస్తే ఈ పరిస్థితి ఇవాళ ఎలక్షన్స్. ఈ నెల రోజులు మీ షెడ్యూల్ మొత్తం ఎలా ఉండబోతుంది? అంటే చాలా మంది నాయకుల్లాగా ఒక కాసేపు కనిపించేసి వెళ్ళి కార్యకర్తల మీద భారం వేసేసి రెస్ట్ తీసుకుంటున్నారా, లేదా ఈ నెల రోజులు కాదు గెలిస్తే రానున్న 5 సంవత్సరాలు కూడా ప్రజల్లో మమేకమవడానికి ఎలాంటి కార్యక్రమాలను రూపుదిద్దుకుంటున్నారు? ఒకటైతే నాకైతే నేను ప్రజల తిరుగుడే కాక కార్యకర్తలతో కలుస్తున్నాను. ఎందుకంటే గెలుపు ఖాయం. ఎందుకు మోడీ పేరు చెప్పుకున్నాము, లేకుంటే మీరు అన్నారు రాముణ్ణి అడ్డం పెట్టుకున్నాం, అదైతే గెలుపు ఖాయం. కానీ ముఖ్యంగా మాకేంటంటే నిజంగానే బీజేపీ గెలుపు అంటే బీజేపీ కార్యకర్తల గెలుపు, బూత్ అధ్యక్షులు. బీజేపీ గెలుపుతోటి బీజేపీ పార్టీ కూడా బలం కావాలని, అది నిజమైన గెలుపు. ఇంత గెలుపు కాదే ఓట్స్ వల్ల నాకు 3 లక్షలు మెజార్టీ వచ్చింది, 2 లక్షలు, 4 లక్షలు, అది కాదు. గెలుపు అంటే బూత్ లెవెల్ వరకు నిర్మాణం కావాలి. అందుకే నేను పెద్ద గ్రామాలు, మండల్ హెడ్ క్వార్టర్స్, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ ఇడిచిపెట్టి వేరే గ్రామాలకు తిరుగుతున్నా, అక్కడనే వండుకున్నా, అక్కడనే లేస్తున్నా. మీటింగ్ పెట్టి మాట్లాడుకోవు, అదే గ్రామాన్ని వండుకుంటే పొద్దుగాలు వచ్చి పనులతో ఉన్నప్పుడు 10 మంది కలుస్తారు. స్నానమైన తర్వాత బయటకు పోతే 10 మంది కలుస్తారు. అప్పుడు నిజమైన సమస్యలు తెస్తాయి. అదే కాక కార్యకర్తలకు కూడా ఉత్సాహం ఇస్తారు. అయితే నిజమైన గెలుపు ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలు బూత్ అధ్యక్షుల ద్వారా గెలిపితే అది నిజమైన గెలుపు. అది కూడా అయితే కేవలము మోడీ గారు లేకపోతే రాముని పేరు మీద కాదు, మా
బూత్ కమిటీస్ పన్నా ప్రముఖుల మీద గెలుస్తారు. అది నిజమైన గెలుపు. దాని కొరకే మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. అడగగానే ఇంత దాంట్లో కూడా టైం ఇచ్చి చాలా విషయాలు తెలియజేశారు. మొత్తానికి ఏదేమైనా కానీ చేవెళ్లలో గెలుపు అనేది బీజేపీకి ఆల్రెడీ నల్లేరు మీద నడకలాగా ఖాయమైపోయింది. ఇప్పుడు నేను చేస్తోంది పార్టీ గెలుపు కోసం కాదు, కార్యకర్తల్ని అలాగే బూత్ స్థాయి నాయకుల్ని కూడా రానున్న 5 సంవత్సరాలు ఉరికించడానికి వాళ్ళందరినీ కూడా ఒక లైన్ లోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమే. అందుకే అడుగులు ముందుకు వేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాం. అనేక పథకాలు ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో అనేది తీసుకురాము, రేపు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మేనిఫెస్టో మాత్రమే తీసుకొస్తాం. ఎస్, రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉంది. ఎందుకు అనంటే రాముడి విగ్రహ ఆవిష్కారాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ కి ఆ అర్హత ఎక్కడుంది అనడానికి నోరెలా వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొంత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికలకు ముందు కలహాలు సృష్టించి గొడవలు సృష్టించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారని, ఈ ప్రయత్నాల్లో సామాన్య పౌరులు అనవసరంగా ఇరుక్కోకండి. ఇది రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న ఆట అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్న వాదన కాబట్టి మీ కుటుంబం గురించి కూడా ఆలోచించుకోండి అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. రేపు మరొక మంచి పొలిటీషియన్ తో మీ ముందుకు వస్తాను. మొత్తానికి చేవెళ్లలో కాషాయ జెండా పక్క అనడానికి కారణాలు ఏంటి అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే చాలా క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్ తో షేర్ చేసుకున్నారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం స్టే విత్ us.